బీజేపీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే మహాధర్నాకు లక్షలాది మంది హాజరు కావాలని కుకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న నిరుద్యోగ మహాధర్నా సందర్భంగా కుకట్పల్లి బీజేపీ కార్యాలయంలో మాధవరం కాంతారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లీకేజీ పేరిట హైడ్రామా ఆడుతుందని, తూతు మంత్రంగా కొంతమందిని అరెస్టు చేసి నిజమైన దోషులను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇంతమంది ఉసురు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలేది భవిష్యత్తు తరాలు మనల్ని కూడా క్షమించవని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ లేదు, మన నిన్న మొన్న డిబేట్లో కూడా చూసాం. 46% వస్తేనే మన యొక్క ఫస్ట్ ర్యాంక్, దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ అని మనకు కోరుట్లలో వినయ్ రెడ్డి అనే ఒక అభ్యర్థి మనం లాస్ట్ టైం రాయడం జరిగింది. అది ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఎంతో కష్టపడితే కానీ 46% రాదు. కానీ ఏం చేయకుండా అచ్చుకుద్దినట్టు అన్ని పేపర్లు రాసుకొని ముందు రోజే రాసుకొని పోయి అక్కడ సబ్మిట్ చేస్తే మరి 105 కాదు 120 ఎన్ని మార్కులు అంటే అన్ని మార్కులు వస్తాయి. మరి కొంతమందికి లాభం చేకూర్చడానికి యావత్ తెలంగాణ యువతకు మరి ఏ రకంగా ద్రోహం చేసిందో ఒకసారి ఆలోచించాలి మనం అందరం కూడా. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, ప్రతి ఒక్క యువతకు పేపర్ రాష్ట్ర ప్రభుత్వ యువత ₹1,00,000 పారితోషికం ఇవ్వాలి, నష్టపరిహారంగా ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మేము అనేక సంవత్సరాలుగా యువతకు తోడుంటాం, మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ రకంగా మోసం చేస్తారని వాళ్ళ తల్లిదండ్రులు వాపోతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి మేము భారతీయ జనతా పార్టీ కుకట్పల్లి మరి శాఖ తరఫున మేము కూడా మరి రేపొద్దున అన్ని డివిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున యువతను తీసుకెళ్ళి ఆ యొక్క దీక్షకు ధర్నాకు మద్దతు తెలపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి రేపు మేము సుమారు 5,000 మందితో ఈ యొక్క నియోజకవర్గం నుంచి మరి రేపు పొద్దున 10 గంటలకు ఆ ధర్నాకు తరలి వెళ్తున్న సందర్భంలో మాకు మద్దతు వాళ్ళంతలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మేము కూడా సైతం వస్తాము అని మాకు మద్దతు తెలపడం జరిగింది. మేము మంచి కార్యక్రమం చేస్తే ఎందుకు మద్దతు తెలిపారు? ఖచ్చితంగా తెలుపుతారు. కానీ అధికారంలో ఉన్న ఈ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు పోయి అమ్మ మీకు ఏదో చెప్తాం చేస్తాం మళ్ళీ రాపిస్తాం, వాళ్ళకు ఆల్రెడీ జైల్లో పెట్టాం, మళ్ళీ మేము పేపరు ఏదైతే ఉందో మళ్ళీ మేము పరీక్షలు ప్రవేశపెడతాం, ఫీజులు లేకుండా మేము పెడతాం పరీక్ష అని అంటే వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ఎందుకంటే నానా కష్టాలు పడి రాత్రింబవళ్ళు కష్టపడి మరి తయారైన సందర్భంగా ఆ రకంగా చేస్తే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రావద్దు అని ఆ తల్లిదండ్రులు వాళ్ళకి శాపార్థనాలు పెడుతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా యువతకు మరి భరోసా ఇస్తూ వాళ్ళకి అండదండలు ఉంటుందని చెప్పేసి మా ధర్నాకు మీరందరూ కూడా రావాలని మరి బండి సంజయ్ గారి యొక్క మద్దతు యావత్తు తెలంగాణ యువతకు ఉంటుందని చెప్పి ఈ సందర్భం పనిచేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిగతా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఈరోజు పత్రికా విలేకరుల నమస్కారాలు. ఇక్కడ ఉన్న శ్రీకర్రావు గారికి, కాంతారావు గారికి, డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. రేపు జరగబోయే మహాధర్నాకు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మేమందరం ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరం రేపు నిరుద్యోగ సమస్య నుంచి అందరం వెళ్ళి ఖచ్చితంగా ధర్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనందరం రేపు ఇక్కడే వేదిక నుంచి బయలుదేరి భారీ ఎత్తున జనసంద్రంతో రేపు ధర్నా వెళ్ళి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త రావాలని కోరుకుంటూ, మన పేపర్ లీకేజ్ దాని నుంచి చాలామంది ఎంతో నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు ఎంతో కష్టపడి చదువుకున్న దానికి గవర్నమెంట్ తరఫున ఏ విధంగా దానికి అసలు ఏం తీసుకెళ్ళి ఇద్దరిని అరెస్ట్ చేసి ఏదో జైల్లో పెట్టడం దాని నుంచి దులుపుకోవాలనుకుంటున్నాం. కానీ మా భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరున్న నిర్దోషులందరినీ ఖచ్చితంగా పట్టుకొని దాని నుంచి ఏ విధంగా చేయాలనో గవర్నమెంట్ ఎంత ఒత్తిడి చేయాలనో ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేసి రేపు ఈ పిలుపు అందరూ ప్రతి ఒక్క కారక సైన్యంగా వెళ్ళి బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.